హాయ్ ఎవ్రీవన్. థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ చెప్తానమ్మా. మేనేజ్మెంట్ అకౌంటింగ్లోని సెకండ్ యూనిట్ రేషియో అనాలిసిస్ ఆల్రెడీ గత 3 వీడియోలుగా చెప్తూ ఉన్నాను. అందులో ఆల్రెడీ మనం లిక్విడిటీ రేషియోస్, లెవరేజ్ రేషియోస్ అండ్ టర్న్ ఓవర్ రేషియోస్ గురించి మాట్లాడాం. లిక్విడిటీ రేషియోస్ దేని గురించి డిస్కస్ చేస్తాయమ్మా, ఏ రేషియోస్ చూపిస్తాయి, కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ గురించి డిస్కస్ చేస్తాయి లిక్విడిటీ రేషియోస్ వచ్చేసి. లెవరేజ్ రేషియోస్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ అవి అసెట్స్ అండ్ క్యాపిటల్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టర్న్ ఓవర్ రేషియో అమ్మా, అది సేల్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ గురించి డిస్కస్ చేస్తాయి. అండ్ లాస్ట్గా వచ్చేసి ప్రాఫిటబిలిటీ రేషియోస్ అండ్ ఫోర్త్ అమ్మ ఇది. అండ్ ఫైనల్ రేషియోస్ అమ్మ ఇది. సో ఇందులో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అమ్మా. దీని గురించి మాట్లాడే ముందు చూడండి, ప్రాఫిటబిలిటీ అంటే ఏంటి? ప్రాఫిట్. ఏ ఆర్గనైజేషన్ అయినా వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్? టు ఎర్న్ ప్రాఫిట్ అమ్మ. ప్రాఫిట్ జరగాలంటే ప్రాఫిట్ రావాలంటే మనకి ఫస్ట్ ఏం రావాలి, ఏం జరగాలి? సేల్స్ అంటానమ్మా నేను. సేల్స్ జరగాలి. సేల్స్లోంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తీసేస్తే ఏమొస్తుందండి? గ్రాస్ ప్రాఫిట్. అంతే కదండి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. చూడండి, ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ రేషియోస్ గురించి మాట్లాడుతున్నాడు. గ్రాస్ ప్రాఫిట్ అంటే మనకి ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఫార్ములా ఏమై ఉంటుంది? అండ్ ఆ ఒకటి గ్రాస్ ప్రాఫిట్ వదిలేసి చెప్తున్నానంటే మీరు గెస్ చేయొచ్చమ్మా. గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్. ఏంటండి ఫార్ములా? గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్. గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుందో జస్ట్ ఇప్పుడే చెప్పాను. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ గ్రాస్ ప్రాఫిట్. అండ్ నెట్ సేల్స్ ఎలా వస్తుంది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసి చూడండి. లేదంటే ఎందుకలేమ్మా నేనే చెప్పేస్తాను. సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ సేల్స్. ఫార్ములా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. సో దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫార్ములా అమ్మా. చూడండి, అన్ని రిలేటెడ్గానే ఉంటాయమ్మా, కొంచెం నేర్చుకుంటే అయిపోద్ది. జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. నెట్ ప్రాఫిట్ అమ్మా, దీనికి నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ వేసేస్తారా? ఆల్రెడీ గ్రాస్ ప్రాఫిట్ అన్నాం, జస్ట్ దానికి ఫార్ములా వేసాం. గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ వేసాం. అంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ రేషియో అన్నాం. వేసేసి వచ్చామా, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్. చూడండి, చాలా ఈజీగా ఉంటాయి కానీ ఎక్కువ ఉంటాయి అమ్మ ఫార్ములాస్. అంటే నెట్ ప్రాఫిట్ని ఇంకో విధంగా ఏమనొచ్చు? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. చూడమ్మా, నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఆర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెట్ సేల్స్. అండ్ ఇందాక ఏం చెప్పానండి, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తీసేస్తే ఏమొస్తుంది? గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్లోంచి చూడండి కింద రాస్తున్నాను, జీపీ అంటే గ్రాస్ ప్రాఫిట్ అమ్మా. గ్రాస్ ప్రాఫిట్లోంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఏమొస్తుందండి? నెట్ ప్రాఫిట్. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మే బి ఆపరేటింగ్ expenses, non operating expenses అమ్మ. చూడండి, ఇండైరెక్ట్ గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పాను. నెట్ ప్రాఫిట్నే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటున్నాం. అందులోంచి ఏం తీసేయాలండి? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఈ రెండింటిని కలిపితేనే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఫస్ట్ యూనిట్ కంపారిటివ్ అండ్ కామన్ సెన్స్ బ్యాలెన్స్ షీట్ చేసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్
మీలో ఎవరైనా ఫస్ట్ యూనిట్ ఇంకా మెటీరియల్ వాళ్ళ దగ్గర ఫోటోలు తెచ్చుకోకపోతే తెచ్చుకోండి, ఫోటోలు పంపించడమే కదా, అడగండి అని నేర్చుకోండి. రిలేటెడ్ ఉంటాయమ్మా, ఒకదానికి ఒకటి లింక్ అప్ ఉంటుంది. సో నెట్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? నెట్ ప్రాఫిట్ ఆర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెట్ సేల్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్ములా అమ్మా, గ్రాస్ ప్రాఫిట్ తెలుసు, ఎక్కడ ఉంటుందండి గ్రాస్ ప్రాఫిట్? ట్రేడింగ్ అకౌంట్లో. నెట్ ప్రాఫిట్ తెలుసు, అది ఎక్కడ ఉంటుంది చెప్పాలి. నెట్ ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. అండ్ నేను ఇప్పుడు ఒకటి రాస్తానమ్మా, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అమ్మ. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది, అండ్ ఇక్కడ ఏదో వదిలేసాను కదా, వదలేదమ్మా, కావాలని ఉంచాను దీన్ని. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుందమ్మా? ఫస్ట్ కంపారిటివ్ అండ్ కామన్ సెన్స్ బ్యాలెన్స్ షీట్ విన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నాను కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసి ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాడ్ చేస్తే రాసిన చూడమ్మా, జీపీ గ్రాస్ ప్రాఫిట్ కదా, దానికి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలిపి, సారీ అమ్మా, ఆపరేటింగ్ తీసేయాలమ్మా, మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ చేస్తే ఏమొస్తుందండి? ఆపరేటింగ్ ప్రాఫిట్. చూడమ్మా, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? జీపీ అంటే గ్రాస్ ప్రాఫిట్, ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ ఇది కంపారిటివ్ అండ్ కామన్ సెన్స్ చేసిన వాళ్ళకి బాగా గుర్తుంటుందమ్మా. చూడండి, గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. దీని గురించి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? salaries, rent related to ఆఫీస్, అంటే ఆఫీస్కి సంబంధించిన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఏంటండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ఆపరేటింగ్స్, అంటే మనం సేల్స్ చేయడానికి ఆ యొక్క ఆపరేషన్లో ఉపయోగించిన ఎక్స్పెన్సెస్ అండి ఇవన్నీ. గుర్తుపెట్టుకోండి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే శాలరీస్, రెంట్ రిలేటెడ్ టు ఆఫీస్ అండ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ టు ఆఫీస్కి సంబంధించిన, అండ్ ఇంకా చెప్పాలంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. చూడండి, గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసి ఆపరేటింగ్ ఇన్కమ్స్ కలిపితే ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ సో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఏమవుతుందమ్మా? ఆలోచించి చెప్పండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఇందాక గ్రాస్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ పైన వేసుకున్నాం, నెట్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ పైన వేసుకున్నాం. సో ఇక్కడ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్నారు కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై మళ్ళీ సేమ్ అమ్మా నెట్ సేల్స్. అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రాఫిటబిలిటీ రేషియోస్ గురించి మాట్లాడుతున్నాం. ప్రాఫిట్ ఎలా వస్తుంది? సేల్స్ జరిగితే వస్తుంది. అర్థమవుతుందమ్మా? ప్రాఫిట్ ఎలా వస్తుంది? సేల్స్ జరిగితే వస్తుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది చెప్పాను. దీని ముందు జస్ట్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళి చూసుకుంటే క్లియర్గా కనబడుతుంది. ఓకేమ్మా? నెక్స్ట్ ఫార్ములా, ఇప్పుడు చెప్పండి అమ్మా. ఆపరేటింగ్ రేషియో ఏంటండి? ఆపరేటింగ్ రేషియో. ఇందాక ఆపరేటింగ్ కాస్ట్ గురించి చెప్పాను, నేను చెప్పాను కదమ్మా. సో ఇందాక ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా రావాలంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసి ఆపరేటింగ్ ఇన్కమ్స్ కలపాలి గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పానమ్మా ఇక్కడ. కానీ ఇందాక ఆపరేటింగ్ ప్రాఫిట్కి నెట్ సేల్స్కి
రిలేషన్ మాట్లాడాం. ఇప్పుడు ఆపరేటింగ్ కాస్ట్కి నెట్ సేల్స్కి రిలేషన్ అమ్మా. అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ఎలా వస్తుంది అనేది చెప్పండి. ఆపరేటింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఇందాక ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాట్లాడేటప్పుడు మాట్లాడాను, ఆఫీస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఇవి అని, ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఇందాక మాట్లాడాను కదమ్మా, సేల్స్ జరగడానికి ఆ ఆపరేషన్లో ఏముంటుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇందులో ఉంటుందమ్మా. సేల్స్ జరగడానికి ఉపయోగించే ఒక మాధ్యమాలు ఇవన్నీ. సో గుర్తుపెట్టుకోండి, ఆపరేటింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడతో అండ్ ఇందాక సారీ అమ్మా చెప్పడం మర్చిపోయాను, ప్రాఫిటబిలిటీ రేషియోస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అమ్మా. ఒకటి వచ్చేసి జనరల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓవరాల్. ఏంటండి, జనరల్ అండ్ ఓవరాల్. ఇప్పటి వరకు మనం చూసిన గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో, ఈ 4 కూడా జనరల్ రేషియోస్ అండి. ఏంటండి, జనరల్ రేషియోస్. ఫస్ట్ వన్ ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నెక్స్ట్ ఆపరేటింగ్ రేషియో. ఈ 2 జనరల్ అండి. అండ్ ఓవరాల్ రేషియోస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకే ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏంటంటే ప్రాఫిటబిలిటీ రేషియోలో ఒక పార్ట్ అయ్యింది, అవేంటి, జనరల్ రేషియో. అవన్నీ 4. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో. అండ్ ఈ 4 ఫార్ములాస్ చాలా ఈజీ, విచ్ ఆర్ రిలేటెడ్ టు నెట్ సేల్స్. గుర్తుపెట్టుకోండి, ఈ 4 ఫార్ములాస్ దేనికి సంబంధించినవి, నెట్ సేల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 4 ఫార్ములాస్కి కూడా డినామినేటర్ అంటే కింద వేసుకునేది ఏంటి, ఒకటే. అండ్ పైన వేసుకునేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి, హెడ్డింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీన్ని మీరు అసలు పెద్దగా చదవాల్సిన అవసరం అస్సలు లేదు. జస్ట్ ఈ వీడియో చూసినప్పుడే మీకు ఫార్ములాస్ అనేసి వచ్చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫోటోలు నేను తీసి మీ వాట్సాప్ గ్రూప్లో మీ వీడియో పోస్ట్ చేయడం కన్నా ముందే పోస్ట్ చేస్తానమ్మా. ఫస్ట్ వీడియోస్ చూస్తూ ఫార్ములాస్ కూడా మీ బుక్లో రాసుకోండి. ఓకే.